ప్రజల సహకారంతో మరికొద్ది రోజుల్లోనే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తామని నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణ యువతకు హామీ ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయన టీడీపీ జిల్లా అధ్యక్షుడు షేక్ అబ్దుల్ అజీజ్ తో కలిసి నెల్లూరు సిటీ నియోజకవర్గ 5 డివిజన్లలో డోర్ టు డోర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా నారాయణకి డివిజన్లోని ప్రజలందరూ కూడా అడుగడుగున హారతులు పట్టి నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా నారాయణ డివిజన్లో పర్యటిస్తూ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. మే 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా సైకిల్ గుర్తుపై ఓట్లేసి తనను ఎమ్మెల్యేగా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఓటు ముద్ర వేసి నారాయణ గారిని 1,00,000 ఓట్ల మెజార్టీతో తెలుగుదేశం బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థిగా. నమస్కారాలండి. ఈరోజు నెల్లూరులో జాకీర్ హుస్సేన్ నగర్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాం. అయితే ఇక్కడ ప్రజల యొక్క ఆదరణ అనేకంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ వేసిన రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, వీటన్నిటినీ ఈరోజు వాళ్ళే గుర్తు చేస్తున్నారు. నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. అయితే ఇక్కడున్న ఎక్కువ మంది యొక్క ఆర్థిక స్థితి కూడా తక్కువ, సగటు ఆదాయం చాలా చాలా తక్కువ. ఇక్కడ ఎక్కువ మంది చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళ ఆర్థిక స్థితిని పెంచేదానికి ఖచ్చితంగా ప్రభుత్వమే చేతనివ్వాలి, సంక్షేమాలు చేయాలి. సంక్షేమాలతోటే వీళ్ళ యొక్క ఆర్థిక స్థితిని పెరిగేటట్టుగా ఎడ్యుకేషన్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ ఖచ్చితంగా దాని మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. 2014 నుంచి 19 దాకా మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ స్కిల్ డెవలప్మెంట్కి ప్రత్యేకంగా యాక్చువల్గా ఒక సెల్ పెట్టి ప్రతి జిల్లాలోనూ ఈ స్కిల్ డెవలప్మెంట్ని స్పెషల్ డ్రైవ్ ఇంజనీరింగ్ కాలేజీలో చేయించారు. అదేవిధంగా మహిళలకు కూడా యాక్చువల్గా స్కిల్ డెవలప్మెంట్కి ప్రత్యేకంగా చేశారు. అది చేయటం వల్ల ఎన్నో లక్షల మంది యాక్చువల్గా వివిధ ఉద్యోగాల్లో చేరారు. ఎప్పుడైనా వాళ్ళు మంచి ఉద్యోగాల్లో చేరితే లేదా వాళ్ళు ఏదైనా సొంతగా వ్యాపారాలు చేసుకుంటే తప్ప ఆర్థిక స్థితి మారుతుంది. సంక్షేమాలు చేయాలి. సంక్షేమాలతోటే వాళ్ళ యొక్క సగటు ఆదాయం పెరిగేటట్టుగా చేయటం ముఖ్య లక్ష్యం. ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. మీ అందరి యొక్క సహకారంతో ఖచ్చితంగా యువత ఎవరైతే ఉండారో యువత నిరాశ చెందకండి. ఎందుకంటే ఎక్కడ పోయినా నేను యువత అంటున్నానంటే నేను ఎంబీఏ చదివాను సార్, ఎంసీఏ చదివాను సార్, డిగ్రీ చదివాను సార్, పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివాను, నాకు ఉద్యోగం రాలేదు అని నిరాశ చెందుతున్నారు. ఎప్పుడైతే నిరాశ చెందుతారో వాళ్ళు అడ్డదారులు పోతారు. కాబట్టి ఎప్పుడు హోప్ ఉండాలి. హోప్ ఉండాలంటే